వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థెమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఫిట్నెస్ డైట్లో యాంపిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి యాంపిటీస్కి సంబంధించిన మీల్ ప్లాన్లో ఈరోజు లంచ్ టైం కాబట్టి లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈ వారం అంతా ఫిట్నెస్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం, యాంపిటీస్ ఎలా మీల్ ప్లాన్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. ఈరోజు లంచ్ టైం కాబట్టి లంచ్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియజేస్తారా? లంచ్లో కూడా బ్రేక్ఫాస్ట్ లాగానే మనం హోల్సమ్ ఫుడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. హోల్సమ్ ఫుడ్స్తో పాటు ప్రోటీన్ సోర్స్ కూడా కంపల్సరీ ఉండేలాగా చూసుకోవాలి. లంచ్ టైం ఏంటంటే నార్మలీ మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండేటువంటి మీల్ తీసుకునే అలవాటు ఎక్కువ ఉంటుంది. సో కాన్షియస్గా మనము కొంతవరకైనా సరే ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోవాలి. అట్లాగే మంచి విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆకుకూరలు కానీ అట్లాగే రకరకాల కలర్ఫుల్ వెజిటబుల్స్ కానీ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ అండ్ మిల్క్ బేస్డ్ అంటే కర్డ్ కానీ రైతా కానీ ఆర్ మజ్జిగ కానీ ఇట్లాంటివి కూడా లంచ్ టైంలో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మనకి చక్కగా ఒక బ్యాలెన్స్డ్ మీల్ అనేది తయారవుతుంది. సో మీరు చెప్పినట్టుగా ఫిట్నెస్ యాక్టివిటీస్ టేకప్ చేయాలంటే ఎలాంటి ఫిట్నెస్ యాక్టివిటీస్ చేయాలి? అది వాళ్ళ సిచ్యుయేషన్ని బట్టి ఉంటుందండి. యాంపిటీ అంటే అది లెగ్గా లేకపోతే అంటే లోవర్ లిమ్సా అప్పర్ బాడీనా ఏది అన్న దాన్ని బట్టి యాక్టివిటీ చూస్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ స్పెషల్ యాక్టివిటీస్ అనే వాటికి స్కోప్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక ఫిట్నెస్ ప్రొఫెషనల్ కానీ ఆర్ క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ కానీ వాళ్ళ దగ్గర మీకు బెటర్ అడ్వైస్ దొరుకుతుంది ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు అనేది. అండ్ చాలా వరకు కూడా ప్రోస్థెటిక్స్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు ఇవాళ రేపు. సో ఆ ప్రోస్థెటిక్ లిమ్స్ సహాయంతో ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది కంపారిటివ్లీ లిటిల్ ఈజియర్ అనమాట. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే జనరలీ మనము ఎంతవరకు అయితే మసిల్స్ని యూజ్ చేస్తామో అంతవరకు కూడా మన మసిల్ స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతుంది. సో యాంపిటీస్ చాలా వరకు కూడా మసిల్ స్ట్రెంగ్త్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది ఒకవేళ ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే. సో ఈ మసిల్ లాస్ కానీ అట్లాగే దాంతో పాటు జరిగేటువంటి బోన్ మినరల్ డెన్సిటీ తగ్గడం కానీ ఇట్లాంటివి ప్రివెంట్ చేయాలన్నా లేదా అవాయిడ్ చేయాలన్నా కానీ కంపల్సరీ ఫిట్నెస్ కోసము ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవాలి ఆర్ ఎటువంటి యాక్టివిటీస్ టేకప్ చేయాలి అనేది మనకున్న రెస్ట్రిక్షన్స్ని బట్టి అట్లాగే డాక్టర్ అడ్వైస్ తోటి ట్రై చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్విమ్మింగ్ ఒకటి చాలా వరకు యాంపిటీస్కి బెనిఫిట్ అవుతుందండి. అండ్ స్విమ్మింగ్ అనేది కేవలం ఏరోబిక్ ఎక్సర్సైజ్ కింద ఉపయోగపడటం మాత్రమే కాకుండా మనం అనుకున్నట్టు మసిల్ చక్కగా ప్రిజర్వ్ చేయడానికి, మసిల్ లాస్ అవ్వకుండా ఉండడానికి, ఫిట్నెస్ బెటర్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంతే కాకుండా ఎక్సర్సైజ్ చేయటం మూలాన సైకలాజికల్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కసారి అనుకోకుండా యాక్సిడెంట్స్ జరగటం మూలాన కానీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ లైఫ్ అన్లకీ ఈవెంట్స్ మూలాన కానీ ఇట్లా యాంపిటేషన్ జరిగినట్టయితే దాని వలన ఉండేటువంటి సైకలాజికల్ డిప్రెషన్ కానీ ఇట్లాంటి వాటి నుంచి కొంత తేలిగ్గా బయటపడేందుకు కూడా మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. సో తప్పనిసరిగా యాంపిటీస్ కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాకుండా ఓవరాల్ హెల్త్ కోసం, అది ఫిజికల్ హెల్త్ అవనివ్వండి, మెంటల్ హెల్త్ అవనివ్వండి, వీటన్నిటి కోసం కూడా మనము ఫిట్నెస్ అనేది ఆర్ ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్లో భాగం చేసుకున్నట్టయితే హెల్త్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. ఓకే లహరి, ఫిట్నెస్ డైట్లో యాంపిటీస్కి సంబంధించి లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలియజేస్తారా? ఫిట్నెస్ డైట్లో యాంపిటీస్ లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం కేరళ ఫిష్ కర్రీ బ్రౌన్ బాస్మతి రైస్, మంగళవారం మేథీ పనీర్ గార్లిక్ మిల్లెట్ రైస్, బుధవారం ఆల్మండ్ చికెన్ మేథీ రోటీ, గురువారం గార్లిక్ ఫిష్ కర్రీ పెప్పర్ ఫ్రైడ్ రైస్, శుక్రవారం గ్రీన్ మూంగ్ మసాలా క్యారెట్ రోటీ, శనివారం పంకిన్ మసూర్ దాల్ అజ్వైన్ రైస్, ఆదివారం ఆలూ కీమా గార్లిక్ రోటీ. లంచ్కి సంబంధించి మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు ఏ 2 రెసిపీస్ మాకు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం గార్లిక్ మిల్లెట్ రైస్ మేథీ పనీర్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ గార్లిక్ మిల్లెట్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో తెలుసుకుందాం. గార్లిక్ మిల్లెట్ రైస్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి, వాటిలో ఉండే పోషక విలువలేంటో తెలియజేస్తారా?
నార్మల్ రైస్కి రీప్లేస్మెంట్ కింద ఎప్పుడు కూడా మనం మిల్లెట్స్ యూజ్ చేసినట్టయితే, ఎస్పెషలీ ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మిల్లెట్స్ యూజ్ చేసినట్టయితే బెటర్ బెనిఫిట్ ఉంటుంది. నార్మల్ రైస్తో కంపేర్ చేసినప్పుడు మిల్లెట్స్లో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రమే కాకుండా ఫైబర్ కంటెంట్ కూడా బాగుంటుంది. సో ఫిట్నెస్ అంటే మనకి మసిల్ మాస్ మంచిగా ఉండాలి అండ్ బోన్ స్ట్రెంగ్త్ మంచిగా ఉండాలి, డైజెస్టివ్ సిస్టమ్ హెల్తీగా పనిచేయాలి, ఇలా ఇన్ని అవసరాలు ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ సూటబుల్ అయ్యేలాంటి గ్రెయిన్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ లంచ్లో రైట్ కైండ్ ఆఫ్ గ్రెయిన్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనం మిల్లెట్ తీసుకుంటే నేను అన్నట్టు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, అట్లాగే మంచి గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, కొంచెం గ్రాడ్యువల్గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేసేందుకు ఉపయోగపడతాయి, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దాంతోపాటుగా మిల్లెట్స్లో కాల్షియం, ఐరన్ రెండూ కూడా మంచి క్వాంటిటీస్లో ఉంటాయి. ఎస్పెషలీ మనం రెగ్యులర్ రైస్తో కంపేర్ చేసినట్టయితే మినరల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మిల్లెట్స్ డెఫినెట్లీ ఈజ్ అ బెటర్ చాయిస్ ఇట్లాంటి ఐటమ్స్ చేసుకునేటప్పుడు. అండ్ యాంపిటీస్ విషయానికి వస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ మూలాన యాంపిటేషన్ అయినట్టయితే కనుక బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ చేసేందుకు కూడా మనం మిల్లెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. మిల్లెట్స్తో పాటుగా మనం రకరకాల వెజిటబుల్స్ కూడా యూజ్ చేస్తున్నాము ఈ మిల్లెట్ రైస్లో. సో ఆ వెజిటబుల్స్ అన్నిట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం మూలాన మనకి అగైన్ అది కూడా బ్లడ్ గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి, బెటర్గా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే హీలింగ్ కేపబిలిటీస్ కూడా బెటర్గా ఉంటాయి. అంటే మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు ఒకసారి యాంపిటేషన్ అయినప్పుడు నెక్స్ట్ కూడా మనకి ఇన్ఫెక్షన్ రిస్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గించేందుకు కూడా మనం తీసుకునేటువంటి డైట్లోని యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో గార్లిక్ కానీ, టొమాటోస్ కానీ ఇలాంటివి ఎక్సెసివ్గా కుక్ చేయకుండా, అంటే ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఎక్కువ సమయం కుక్ చేయడం కాకుండా తక్కువ సేపు ఉడికించినట్టయితే కనుక అందులో ఉన్నటువంటి విటమిన్ సి కొంతన్నా సరే మనకు అందుతుంది. సో ఈ రెసిపీని ట్రావెలింగ్లో క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందా? యా, డెఫినెట్లీ తీసుకెళ్ళొచ్చండి. అంటే కనీసం 4 to 5 hours పాటు ఫ్రెష్గానే ఉంటుంది. కాబట్టి దిస్ కెన్ బి క్యారీడ్. అయితే బయట వెదర్ కండిషన్స్ని బట్టి కూడా మనము వెదర్ వీ కెన్ టేక్ ఇట్ ఆర్ నాట్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు త్వరగా పాడైపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. బట్ అదర్వైజ్ డెఫినెట్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసింది లంచ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ పోర్షన్ సైజ్ కూడా రెగ్యులేట్ చేసి తీసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఓకే, సో గార్లిక్ పోర్షన్ ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? అంటే కొన్ని సిచ్యువేషన్స్లో గార్లిక్ని తక్కువ తీసుకోవాలి లేదా తీసుకోవద్దు అంటూ ఉంటారు. సో ఎంతవరకు తీసుకోవచ్చు? కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకునేటప్పుడు గార్లిక్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. బట్ అది కూడా మనకి మెడిసిన్స్ని బట్టి ఉంటుందండి. ఈ మధ్య కాలంలో డైట్తో ఇంటరాక్ట్ అయ్యే మెడికేషన్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. సో ఎక్సెసివ్ క్వాంటిటీలో కాకుండా మేబీ 2 to 3 cloves ఆఫ్ గార్లిక్, అంటే 2-3 వెల్లుల్లి రెబ్బల వరకు మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. గార్లిక్ మిల్లెట్ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ మేథీ పన్నీర్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో చూద్దాం. సో లహరి, మేథీ పన్నీర్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? మేథీ పన్నీర్లో మెయిన్గా మనం పన్నీర్ యూజ్ చేస్తున్నాము. పన్నీర్ అనగానే ప్రోటీన్ సోర్స్. అండ్ పన్నీర్లో కూడా మనకి లో ఫ్యాట్ మిల్క్తో చేసినటువంటి పన్నీర్ అయితే కొంతవరకు క్యాలరీస్ కూడా కంట్రోల్డ్గా ఉంటాయి. బట్ చాలా వరకు మనకి మార్కెట్లో దొరికేది ఏంటంటే పన్నీర్లో కూడా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇంట్లో చేసుకోగలిగితే ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి పన్నీర్ యూజ్ చేసుకున్నట్టయితే మనం తక్కువ ఫ్యాట్ ఉన్న మిల్క్తో యూజ్ చేయొచ్చు. కాబట్టి తక్కువ ఫ్యాట్ ఉన్న మిల్క్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రోటీన్ పోర్షన్ ఎక్కువగాను, ఫ్యాట్ కంటెంట్ కొంచెం తక్కువగాను ఉండేలాగా చూసుకోవచ్చు. అడిషనల్లీ పన్నీర్లో మనకి ప్రోటీన్తో పాటు కాల్షియం కూడా బాగుంటుంది. కాల్షియం అనేది ఎస్పెషలీ యాంపిటీస్కి ఏంటంటే బోన్ స్ట్రెంగ్త్ బెటర్గా ఉండడానికి, అట్లాగే ఫిట్నెస్ కోసం ట్రై చేసేటప్పుడు, ఎక్సర్సైజెస్ అవి చేసేటప్పుడు మనకి బోన్ మినరల్ డెన్సిటీ కరెక్ట్గా మెయింటైన్ అయ్యేందుకు, మినరల్ లాస్ లేకుండా ఉండేందుకు కూడా మనకి కాల్షియం చాలా బాగా ఉపయోగపడుతుంది. లంచ్ టైంలో పన్నీర్ లాంటి ప్రోటీన్ సోర్స్ తీసుకోవటం మూలాన చక్కగా సెటైటీ అనేది, అంటే తీసుకున్న ఫుడ్ చక్కగా కడుపు నిండినటువంటి ఫీలింగ్ వస్తుంది, ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. సో దీని ద్వారా కూడా కొంతవరకు మనం క్యాలరీ రెస్ట్రిక్షన్ అనేది పాటించేందుకు వీలుంటుంది. ఇక మనం మేథీ పన్నీర్ అంటే కేవలం మెంతికూర మాత్రమే కాకుండా మెంతికూర, పాలకూర రెండు తీసుకున్నాము. మెంతికూరలో పర్టికులర్లీ మనకి బ్లడ్ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేసేటువంటి న్యూట్రియంట్స్ కొన్ని ఉంటాయి. సో
మెంతి గింజలు కానీ మెంతి ఆకు కానీ ఇది యూజ్ చేయటం మూలాన చాలా వరకు మనకి తెలిసే ఉంటుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెంతి గింజలు కానీ ఆకు కానీ డిఫరెంట్ ఫామ్స్లో డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ అవుతుంది అని. యాంపిటీస్లో కొంతమందికి ఈ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈ మేతి అనేది రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ ఓన్లీ మెంతి కూర అంటే ఎక్సెసివ్గా బిటర్నెస్ అంటే చేదు ఉంటుంది కాబట్టి తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అనుకుంటే పాలకూర కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలకూరలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ పర్టికులర్లీ మనకి ఐరన్ కానీ అట్లాగే ఇంకొన్ని కొంత ఫైబర్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా హెల్త్కి బెనిఫిట్ ఉండేలాగా అట్లాగే ఫిట్నెస్కి పర్టికులర్లీ ఆ ఎనర్జీ లెవెల్స్కి మెయింటైన్ అయ్యేలాగా కానీ అండ్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజెస్ అవి చేసేటప్పుడు మనకి స్పెసిఫికలీ బి విటమిన్స్ అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ ఇవన్నీ కూడా అవసరం కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసేందుకు మనం ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో యాంప్యూటీస్కి లంచ్ మీల్ ప్లాన్లో ఆఫ్టర్ సర్జరీ యాంప్యూటీస్ ఉంటే సో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా? జనరలీ హెల్తీ ఫుడ్స్లో అవాయిడ్ చేయాల్సినవి ఏమీ ఉండవండి. పర్టికులర్లీ పోస్ట్ సర్జరీ అయిన కొన్నిసార్లు కొన్ని రకాల పప్పు అండ్ జనరలీ ఎనీ సర్జరీ అయిన తర్వాత అయినా కానీ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ ఆ హీలింగ్ టైంలో రకరకాల పప్పులు అవాయిడ్ చేస్తూ ఉంటారు. కందిపప్పు తినద్దని కొంతమంది, పెసరపప్పు తినద్దని కొంతమంది. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ అవసరం లేదండి. ఇన్ఫ్యాక్ట్ లెంటిల్స్ అంటే అన్ని రకాల పప్పులు పల్సెస్ అనేవి ప్రతిరోజు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఇన్ఫ్యాక్ట్ హీలింగ్ అనేది బెటర్ అవుతుంది. సో సర్జరీ తర్వాత ప్రత్యేకించి అవాయిడ్ చేయవలసినవి అంటే హెల్దీ ఫుడ్లో ఏమీ ఉండవు. అన్హెల్దీ ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి మైదా ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ కానీ ఆర్ చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ షుగరీ ఫుడ్స్ కానీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని పెంచేటువంటి ఫుడ్స్ ఎక్సెసివ్గా పెంచేటువంటి ఫుడ్స్ కానీ ఇట్లాంటివి వరకు అవాయిడ్ చేయాలి తప్ప హెల్దీ ఫుడ్స్లో ఏవి కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సో పన్నీర్ మేతి అనగానే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ పోర్షన్ లిమిటెడ్ ఉండాలి అని ఏమన్నా ఉంటుందా? పనీర్ పోర్షన్ డెఫినెట్లీ లిమిటెడ్ తీసుకోవాలండి. ఇన్ అ డే ప్రాబబ్లీ 50 grams కంటే ఎక్కువ తీసుకోకుండా ఉంటే బెటర్. బట్ అది మీరు పోర్షన్ సైజ్ అనేది దాంతోపాటు ఇంకేం తీసుకుంటున్నారు, మిగతా ఫుడ్స్ కాంపోజిషన్ ఎలా ఉంది, వాటిలో ఎంత ఫ్యాట్ ఉంది, ఎంత ప్రోటీన్ ఉంది, వీటన్నిటిని బట్టి కూడా జడ్జ్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఆకుకూరల విషయానికి వస్తే లిమిట్ అంటే ఎక్సెసివ్గా తీసుకోకూడదు. అంటే ఆల్మోస్ట్ 300 grams 500 grams a day వరకు అయితే లిమిట్ పెట్టచ్చు. కానీ బట్ అదర్వైజ్ 100 to 150 grams ప్రతిరోజు ఏదో ఒక రకమైన ఆకుకూర తీసుకోవడం అనేది అందరికీ బెనిఫిషియల్. శృతి ఇలా అడుగుతున్నారు, నేను 5 kgs వెయిట్ తగ్గాలనుకుంటున్నాను, ఒక 1 month డైట్ చేస్తే సరిపోతుందా? తెలియజేయండి. హలో శృతి గారు, మీరు 5 kgs వెయిట్ తగ్గాలి అంటే మనం గ్రాడ్యువల్గా డైట్లో మార్పులు చేసుకోవాలి. అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ చేసుకొని లైఫ్ స్టైల్ హెల్దీగా చేసుకుంటే అది తేలికవుతుంది. కానీ 5 kgs 1 monthలోనే తగ్గాలి అంటే కొంచెం స్ట్రిక్ట్గా డైట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయినప్పుడు ఆ తర్వాత అది డిస్కంటిన్యూ చేసినట్టయితే కనుక మీరు తగ్గినటువంటి 5 kgs తిరిగి రావటం కూడా జరుగుతుంది. సో ఎప్పుడూ కూడా 1 monthలో తగ్గాలి 2 monthsలో తగ్గాలి అనే టార్గెట్ కంటే కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నట్టయితే మీ టార్గెట్ వెయిట్ రీచ్ అవ్వడం మాత్రమే కాకుండా ఆ వెయిట్ దగ్గర సస్టైనబుల్గా కంటిన్యూ అవ్వడం కూడా ఛాన్స్ ఉంటుంది. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ గార్లిక్ మిల్లెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, వెల్లుల్లిలో మనకి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ లభిస్తాయి. బీన్స్,
పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పుని వేసుకుందాం. తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మిల్లెట్ రైస్ని వేసుకుందాం. మిల్లెట్స్లో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి, ప్రోటీన్ అండ్ ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. అలానే మిల్లెట్స్ అనేటివి బాడీలో ఉండే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే మిల్లెట్స్లో మనకి విటమిన్స్ అండ్ ప్రోటీన్స్, మినరల్స్ అధికంగా లభిస్తాయి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకుందాం. టమాటోలో మనకి విటమిన్ సి లభిస్తుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా లభిస్తాయి. ఓకే, ఇప్పుడు మిరియాల పొడిని వేసుకుందాం. సో మన టేస్ట్కి తగ్గట్టుగా మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాము. ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాం. అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో గార్లిక్ మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. మన ఫస్ట్ రెసిపీ గార్లిక్ మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ మేథీ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ని బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలుకలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలానే పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు పాలకూర వేసుకుందాం. పాలకూరలో మనకి ఐరన్ కంటెంట్ అలానే ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది.
అలానే మేతి. డయాబెటీస్ ఉండేవాళ్ళు మెంతికూర తినటం వల్ల వాళ్ళ బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మెంతికూరని యాడ్ చేసుకుందాం. సో మెంతికూర వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. అంతవరకు వెయిట్ చేద్దాం. ఓకే, పాలకూర మెంతికూర మగ్గిపోయింది కదా, ఇప్పుడు పన్నీర్ని తురుముకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం. సో ఉప్పు కారం వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు గరం మసాలా. సో కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకుందాం. అలానే ధనియాల పొడి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. సో మేతి పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇవాల్టి మన సెకండ్ రెసిపీ మేతి పన్నీర్ రెడీ. గార్లిక్ మిల్లెట్ రైస్ కి మేతి పన్నీర్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. గార్లిక్ మిల్లెట్ రైస్ కి కావలసిన పదార్థాలు: మిల్లెట్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, జీలకర్ర 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, బీన్స్ 1 కప్పు, ఉల్లికాడలు 2 టీ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూన్. గార్లిక్ మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, బీన్స్, మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, తగినంత ఉప్పు, ఉడికించిన మిల్లెట్స్, టమాటో ముక్కలు, మిరియాల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గార్లిక్ మిల్లెట్ రైస్ రెడీ. మేతి పన్నీర్ కి కావలసిన పదార్థాలు: టమాటో ప్యూరీ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, పసుపు కొద్దిగా, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, మెంతి కూర 1 కప్పు, పాలకూర 1 కప్పు, పన్నీర్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, లవంగాలు 4, యాలకులు 3, నల్ల యాలకులు 3, దాల్చిన చెక్క 2, బిర్యానీ ఆకు 1. మేతి పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ ని నూనెతో గ్రీస్ చేసుకుని లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పాలకూర, మెంతుకూర, పన్నీర్ తురుము, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, టమాటో ప్యూరీ, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మేతి పన్నీర్ రెడీ.
యామిని ఇలా అడుగుతున్నారు, నేను థైరాయిడ్ మెడిసిన్స్ వాడుతున్నాను, క్యాబేజ్ కాలీఫ్లవర్ పూర్తిగా అవాయిడ్ చేయాలా లేదా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చా, తెలియజేయండి. హలో యామిని గారు, థైరాయిడ్ మెడికేషన్ వాడుతూ ఉన్నప్పుడు గాయిట్రోజన్స్ అంటే అయోడిన్ బైండింగ్ కెమికల్స్ ఉండేటువంటి కొన్ని రకాల ఫుడ్స్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ముఖ్యంగా క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఇలాంటివి రా ఫామ్లో అంటే అన్కుక్డ్ వెజిటబుల్స్గా తీసుకునేటప్పుడు రెగ్యులర్గా తీసుకోకపోవడం మంచిది. వారంలో 1-2 సార్లు అది కూడా కుక్ చేసిన ఫామ్లో ఇదర్ కర్రీగా చేసుకుని కానీ సాటే చేసుకుని కానీ ఉడికించినవి కానీ ఈ ఫామ్లో తీసుకున్నట్టయితే దాంట్లో గాయిట్రోజన్స్ కూడా తగ్గుతాయి. కాబట్టి మీరు వారంలో 2-3 టైమ్స్ తీసుకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇవాళ లంచ్ మీల్ ప్లాన్లో 2 చక్కటి రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ గార్లిక్ మిల్లెట్ రైస్. గార్లిక్లో మనకి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ లభిస్తాయి. అలానే మిల్లెట్స్లో మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, అలానే ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. ఇవాళ మన సెకండ్ రెసిపీ మేథీ పన్నీర్. మెంతుకూర డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటే బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే పన్నీర్, మన ఇంట్లో చేసుకునే పన్నీర్ వలన మనకి లో క్యాలరీస్ లభిస్తాయి. అలానే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫైబర్ లభిస్తుంది, కాల్షియం లభిస్తుంది అండ్ ప్రోటీన్ కూడా అధికంగా లభిస్తుంది. సో ఈ 2 చక్కటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. యాంప్లిట్యూడ్స్కి సంబంధించిన ఫిట్నెస్ డైట్లో లంచ్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.